హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు బూరెలు అండి. చూస్తున్నారు కదా తమిళనాడు, చాలా టేస్ట్గా ఉంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిది, చాలా ఈజీగా కూడా అయిపోతాయండి. పెసరపప్పునండి 2 గంటలు నానబెట్టాలి. కొంచెం ఎక్కువ ఏం పర్వాలేదండి. మినపప్పునైతే 4 గంటల పైన నానబెట్టాలండి. పొట్టు రావాలి కదండి. అలాగే పెసరపప్పు మినపప్పు బాగా నానబెట్టానండి. బాగా కడిగేసాను. మినపప్పు శుభ్రంగా బాగా కడిగేసానండి. కడిగేసి దాన్ని పెసరపప్పు అయితే మిక్సీలో వేసుకోవాలి. మినపప్పు అయితే గంటలో వేసుకోవాలి. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న పెసరపప్పుని మనం ఇడ్లీలో వేసుకోవాలండి. చూసారా వాయికూడలాగా అలా ఇడ్లీ వేస్తుందండి. ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకును. ఇడ్లీ ఉడికిపోయిందండి. చల్లారే పక్కన పెట్టుకుని మినపప్పు రుబ్బుకోవాలండి. మినపప్పు గంటలో రుబ్బుకోవాలండి. మనం ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామండి అలా రుబ్బుకోవాలి. అయితే కొంతమంది బియ్యమును పప్పు కలిపి రుబ్బుతారండి. నేను అయితే అలా రుబ్బను. పొడి బియ్యం పిండి వేస్తాను. అలా అయితే క్రిస్పీగా ఉంటాయండి బూరెలు. చల్లారే కూడా క్రిస్పీగా ఉంటాయి. కొబ్బరి ముక్కలు కూడా కొంచెం గ్రైండర్ మిక్సీ పట్టుకునండి కూరలా తయారు చేసుకోవాలి. ఇది చల్లారిపోయిన ఇడ్లీ లాంటివి తీసేసుకునండి ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసి ఇందులో కొబ్బరి కూర కూడా ఇందులో కలిపేసుకుని బాగా చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మిక్సీ పట్టాలండి. చాలా తక్కువ సేపు, ఎందుకంటే అది కొంచెం ముక్కల్లా కాకుండా కొంచెం పొడి పొడిగా అవుతుందండి. అలా అయ్యే వరకు మిక్సీ పట్టుకునండి. ఒక చోట పెట్టుకుని బెల్లం పాకం పట్టుకోవాలండి. అరకిలోకి అరకిలో బెల్లం పట్టేస్తుంది. బెల్లం పాకం పట్టుకుని మిక్సీలో పట్టుకున్న దీన్ని పెసర మిక్స్ని బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. కలుపుకునండి. తీగపాకం వచ్చాక కలపాలండి. తీగపాకం అయితే సరిపోద్ది, మాకు ముద్ర పాకం అయితే అక్కర్లేదండి. తీగపాకం వచ్చిన తర్వాత బెల్లం పాకంలో ఈ మిక్సీని చూసారా మిక్సీ పట్టాను, దీన్ని వేసి కలిపేసుకుంటే అండి అది చక్కగా మనకి పూర్ణాలు తయారు చేయడానికి రౌండ్గా బాల్సా చేయడానికి వీలుగా ఉంటుందండి. దాన్ని బాల్స్లా తయారు చేసేసుకుని మినప్పిండిలో ముంచేసి పొయ్యి మీద వేసేసుకోవడం అండి. చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. హరే